హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పొడిపప్పు కూర చేస్తున్నాను. మీలో ఎంతమందికి పొడిపప్పు కూర తెలుసో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డ, మిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి వేగాక ఒక పెద్ద సైజులో కట్ చేసుకున్న 3-4 టమాటాలు వేసుకున్నాను. నేనైతే ఎక్కువ వేయడం వల్ల చాలా టేస్ట్గా అనిపిస్తుంది మాకైతే. మీకు నచ్చకపోతే 1-2 వేసుకోండి. తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పును వేసాను. ఎందుకంటే ముందుగానే నానబెట్టుకోండి. ఇలా చేయడం వలన వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు, తొందరగా ఉడుకుతుంది. తర్వాత నేను కరివేపాకు వేసాను. రుచికి సరిపడ సాల్ట్, పసుపు, కారం వేసుకున్నాను. వీటన్నిటిని కలుపుకొని ఒక 10 నిమిషాలు నేను మీడియంలో పెట్టుకున్నాను. అంతేనండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో పొడిపప్పు కూర. ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఫ్రైలా కూడా ఉంటుంది. మీలో ఎంత